గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. యాక్టివ్గా ఉన్నారు. ఓకే, ఇప్పటిదాకా పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ గారు మరియు పాఠశాల డైరెక్టర్లు మరియు టీచర్ బృందానికి విద్యార్థినులందరూ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? అంటే జెండా పండుగ గురించి ఇందాక చెప్పారు కదా. ఒకటేమో మనని బతికించుకున్న తర్వాత చేసుకున్నటువంటి పండుగ, అవునా? వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మనం హింసించే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు టీచర్ కొడుతుంటారు, ఎవరైనా ఒకరు కొడుతుంటారా? కొట్టరా? అందరు మంచిగా ఉన్నారా కదా? ఒక టీచర్ కొడుతుంది, ఒక టీచర్ కొట్టదు. కొట్టే టీచర్ నుంచి స్వాతంత్రం కోసం మనము ఏం చేస్తాం. అలాంటిది వేరే దేశస్తులు ఎవరైనా మన దేశం మీద పడి బానిసలుగా చేసి మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి వారి నుంచి మనం స్వేచ్ఛ పొందినందుకు తీసుకునేది స్వాతంత్ర దినోత్సవం. ఓకేనా? ఆగస్టులో వచ్చేది. మరి ఇదెందుకు అంటే స్వాతంత్రం పొందిన తర్వాత దేశంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ, అంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఎగ్జాంపుల్ క్లాస్లో మీరందరూ సమానంగా ఉండాలి, అవునా? క్లాస్లో సమానంగా చూడాల్సిన బాధ్యత ఎవరిది? టీచర్దేనా కదా? టీచర్ది. మరి టీచర్ సమానంగా చూస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనల్ని గౌరవించాలా? వచ్చినటువంటి ఎవరైనా అతిథులు కానీ, ప్లస్ పాఠశాలకు వచ్చేటువంటి తల్లిదండ్రులను కానీ కదా, పెద్దలు కానీ, అందరినీ కూడా ఏం చేయాలి? మనము గౌరవించాలి. వెరీ గుడ్. దీనికోసమే, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉండాలి అంటే, మనము గీత దాటద్దు, అంటే చెడు పనులు చేయకూడదు కదా. బిఏ గుడ్ స్టూడెంట్ ఉండాలా లేదా? గుడ్ స్టూడెంట్ ఉండాలా? గుడ్ స్టూడెంట్గా ఉండాలంటే మంచి పని కూడా చేయాలా లేదా? ఓకేనా? మరి చేయాలంటే మనం కూడా ఏం చేయాలి? మంచిని మాట్లాడాలి, మంచిని ప్రేమించాలి, అవునా? దానికోసమే, అంటే రాజ్యాంగం ముఖ్యంగా దేనికి ఉందంటే, మన విధులు ఏంటి, మన హక్కులు ఏంటి అనే దానికోసము లిఖించుకున్నాం, అంటే రాసుకున్నటువంటి రాజ్యాంగం. ఓకేనా? అది ఎప్పుడు రాసుకున్నామంటే ఇందాక చెప్పారు, ఈ 26 జనవరిని రాజ్యాంగాన్ని మనము దినోత్సవంగా జరుపుకోవడానికి అవకాశం ఇస్తుంది. అర్థమైందా? ఇది ఒక అద్దం లాగా. రాజ్యాంగం అనేది ఒక అద్దం వంటిది. మంచోడైనా మంచిగానే చెప్తుంది, చెడువైనా చెడుగానే చెప్తుంది. అంటే ఇది అందంగా ఉంటే అందరం చెప్తుంది, అందహీనంగా ఉంటే నల్లగా ఉంటే నల్లగా, తెల్లగా ఉంటే తెల్లగా చెప్తుంది, అవునా? అంటే ఇక్కడ అర్థం తప్పేం లేదు. అందరూ చూస్తున్నా రాజ్యాంగం కూడా